కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లోని కృతజ్ఞత కూటం పెట్టుకున్నారు మన భాషలో. అది యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆ కృతజ్ఞత కూటానికి గెస్ట్ స్పీకర్ ఎవరు వచ్చారు అనుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఈరోజు ఇందులో మూడక దూరంగా పారిపోయేటువంటి లాజరు ఈరోజు ఆ మీటింగ్లో ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? ప్రభువుకి పక్కనే కూర్చున్నాడు ప్రెసిడెంట్. కదా, గుర్తుపెట్టుకోండి. సో వ్యాధి, బాధ, మరణం ఏం చేసిందంటే అవగాహనలోకి తీసుకొచ్చింది. దేవుడు అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, నిత్య జీవం అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేసింది. కాబట్టి దేవుడు నాకు ఇంకొక ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఎంతకాలం పడుతుందో తెలియదు, కానీ ఈయన మాత్రం ఇంక వదలకూడదు అని చెప్పి. రెండవది స్నేహితులరా, అక్కడ మనం చదువుతాం ఆ 12వ అధ్యాయంలోని చేరు ప్రజలని అక్కడ దేవుడు రాయిస్తాడు. యేసు ప్రభుని చూడడానికే కాదంట, చెప్పండి, యేసుని నమ్మిన బిడ్డలు చూడడానికి కూడా లోకం ఎంతగానో ఎదురు చూస్తుంది. స్నేహితులారా, యేసుని కాదు, యేసు లేరు, ఆయన పైన ఉన్నారు. కానీ యేసుని లోకంలో, మనలో లోకం చూడాలి. మనలో వచ్చారు. అక్కడ ఒక్క చోటే రాయబడి ఉంటుంది, యేసుతో పాటు మరణించి తిరిగి లెగిచిన లాజర్ను కూడా చూడడానికి వచ్చారు. అందుకే నేను అంటున్నాను, సాక్షిగా మారిపోయాడు. ఒకటి సమీపంగా మారిపోయాడు, రెండవది చెప్పండి సాక్షిగా మారిపోయాడు, మూడవది యేసును బట్టే కాదు, యేసు చేసిన ఆ కార్యమును బట్టి, లాజరును బట్టి అనేక మంది వారి మతాన్ని విడిచిపెట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారంట. ఇప్పుడు లాజరు అనేక మంది మారటానికి సాధనంగా మారిపోయాడు. 3 మాటలు, వ్యాధి, బాధ, సమస్య, చిక్కు, మరణం చెప్పండి దేవునికి సమీపంగా చేసేసింది. ఇక దేవుణ్ణి నేను వదలను, ఆయనకి నాకు మధ్యన గాలి కూడా దూరకూడదు అన్నట్టు ఆయన సమీపంగానే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు కోవిడ్ తర్వాత ఆయన ఇచ్చిన ఎక్స్టెన్షన్లో మనం ఆయనకి సమీపంగానే ఉన్నామా లేకపోతే ఎక్కడున్నాం పరీక్షించుకోండి. రెండవది, యేసును కాదు, యేసుతో పాటు లాజర్ను కూడా చూడడానికి వచ్చారు. లోకం యేసును చూడలేదు, మనలో యేసును చూడాలన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. మనమే ఆయనకి సాక్షులుగా ఉండాలి. గాంధీ గారు తెలుసు కదా, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన ఒకసారి ఒక సన్నిహితుడు అడిగాడు, మీరు బైబిల్ చదువుతారు, యేసు ప్రభు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలో అప్పుడప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కోట్ చేస్తారు. అలాంటప్పుడు మీకు యేసు ప్రభు ఇష్టమైనప్పుడు, క్రైస్తవం ఇష్టమైనప్పుడు మీరు ఎందుకని క్రైస్తవ్యంలోనికి మారకూడదు అని అడిగితే మెల్లగా మనందరూ సిగ్గుపడి ఒక మాట చెప్పాడు, క్రీస్తు లాంటి క్రైస్తవుడు కనిపించిన రోజు క్రైస్తవ్యంలోనికి మారుతామని. అంటే లేరా నిజంగా అక్కడ నా మాట చెప్పే టైంకి ఉన్నారు. స్నేహితులరా, భూతత్వంతో ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ఎప్పుడో ప్రభుని తెలుసుకోవాల్సిందేమో మామూలుగా ఆలోచిస్తే. వాళ్ళు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు. ఎందుకంటే నాకు రెగ్యులర్గా కనిపించే వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు, కానీ పీపుల్ ఇంకా ఉన్నారు దేవుడి కొరకు సాక్షిగా. ఈ రాత్రి కోవిడ్ దాటి ఇన్ని సంవత్సరాలు మనం బ్రతికున్నామంటే దేవుడు నీ ద్వారా, నా ద్వారా లోకానికి పరిచయం అవ్వాలనుకుంటున్నాడు. మన బ్రతుకు ద్వారా, మన జీవన శైలి ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన సాక్ష్యం ద్వారా ప్రభువు లోకానికి పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకని ఒకటి సమీపంగా, రెండవది చెప్పండి ఆ రైమింగ్ వర్డ్స్, రెండవది సాక్షిగా, మూడవది అతన్ని బట్టి అనేక మంది యేసు ప్రభునందు విశ్వాసించారండి. యేసు ప్రభుని బట్టి కాదు, యేసు ప్రభు తిరిగి లేపిన లాజరును బట్టి అనేక మంది యూదులు వారిని విడిచిపెట్టి యేసుని వెంబడించారంట. సాధనంగా మారిపోయాడు. మనం కూడా అలాగే ప్రభు కొరకు సాధనాలుగా మారాలి. స్నేహితులారా, ఎప్పుడు ఏమడిపోతామో తెలియదు, ఇంకా ఎంతకాలం ఎక్స్టెన్షన్ ఉంటుందో తెలియదు. బ్రతికినంతకాలం ఆయన కొరకు సాక్షులుగా ఉందాం. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ఒక మాట ప్రభుతో చెప్దాం ప్రతి ఒక్కరం కూడా.